ఎందుకంటే అసలు అద్వైతత్వం అంటే ఏమిటి? అద్వైతం అనంటే ఏమిటి? రెండో వస్తువు లేదు అనేది దీని యొక్క అర్థం. ఉన్నది ఒకే ఒక్క వస్తువు, రెండో వస్తువు అనేది లేదు అని దాని యొక్క అర్థం. అంటే రెండో వస్తువు పారమార్థికంగా లేదు, పారమార్థికమైనటువంటి వస్తువు ఒకటే ఉండేది, రెండవ వస్తువు పారమార్థికంగా లేదు అని దాని యొక్క అర్థం. అదే అద్వైత తత్వం అని అంటే. ఈ విషయాన్ని ఇప్పుడేదో 2 మాటల్లో ఈ విషయం చెప్పేయడం అయిపోయింది. విన్నప్పుడు కూడా ఏదో కాస్త అర్థమైనట్టుగా ఉంది. కానీ దీన్ని ఇలాగే మననం చేస్తూ 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 సంపూర్ణంగా దాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు, అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, ఉన్నది పారమార్థికమైన ఒకే ఒక వస్తువు, రెండవ వస్తువు అనేది ఏదైతే ఉందో అది కేవలం వ్యావహారికంగా మాత్రమే ఉండేది, అసలైనటువంటిది ఒకే వస్తువు అనేటటువంటి ఆ విషయం ఎప్పుడైతే మనకు అనుభవానికి వస్తుందో అప్పుడు మనకి ఇంకా ఏ విధమైనటువంటి దుఃఖము అనేది ఉండదు.